జిల్లా అంతర్గాం మండలంలోని ముర్మూర్ గ్రామంలో ఉన్నటువంటి మోడల్ అంగన్వాడీ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ముందస్తుగా సంక్రాంతి సంబరాలు జరుపుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి విద్యను మరియు ఆరోగ్యానికి సంబంధించిన సేవలు అందిస్తున్నారో మనం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సిబ్బందిని కలిసి వారిని అడిగి తెలుసుకుందాం. అంతర్గాం మండలంలోని ముర్మూర్ గ్రామానికి సంబంధించి మోడల్ అంగన్వాడీ కేంద్రం యొక్క సిపిడిఓ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పిల్లలకు సంబంధించి పౌష్టికాహారానికి సంబంధించి విద్య ఆరోగ్యానికి సంబంధించి మరి వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు అలేఖ్య పటేల్. నేను రామగుండం ప్రాజెక్టు సిడిపిఓని. ఇక్కడ పిల్లలకు సంబంధించి పౌష్టికాహారానికి సంబంధించి విద్య మరియు ఆరోగ్య విషయానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు మీరు తీసుకుంటున్నారు? మనకు మొత్తం రామగుండం ప్రాజెక్ట్ పరిధిలో 205 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్లో కూడా మనకు ప్రీ స్కూల్ పిల్లలు అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్ అండ్ యావరేజ్ 10 to 15 మంది ప్రీ స్కూల్ పిల్లలు, కొన్ని సెంటర్స్లో మనకి 15 to 20 మంది పిల్లలు కూడా రావడం జరుగుతుంది. అలానే అంగన్వాడీ కేంద్రానికి ప్రీ స్కూల్ పిల్లలు మాత్రమే కాకుండా గర్భిణీలు, బాలింతలు రావడం జరుగుతుంది. ఇక్కడ పౌష్టికాహారం అంటే 1 full మీల్ ప్రెగ్నెన్సీకి, లాక్టేటింగ్ మదర్స్ కి ఇద్దరికి కూడా మనం 1 full మీల్ అనేది పెట్టడం జరుగుతుంది. 1 full మీల్ లో మనము అందులో పోషకాహారం, కార్బోహైడ్రేట్స్ కి సంబంధించిన రైస్ కానీ, ప్రోటీన్స్ కి సంబంధించిన దాల్ కానీ, కాల్షియం కి సంబంధించిన మిల్క్ కానీ మనం అందిస్తాము. ఒక ఎగ్ అనేది మనము తెలంగాణలో స్టేట్ లో మాత్రం ఒక ఎగ్ ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి కూడా, ఇప్పుడు ఇతర స్టేట్స్ లో కూడా స్టార్ట్ చేశారు ఎగ్స్. పోషకాహారానికి సంబంధించి ఈ ఆహారం అనేది మనం అందించడం జరుగుతుంది. ప్రీ స్కూల్ పిల్లలకు కూడా ఇస్తాము. 7 months నుంచి మనం 6 months దాకా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని ప్రతి తల్లికి కూడా చెప్పడం జరుగుతుంది. బిడ్డ పుట్టిన నుంచి 6 months నిండే వరకు. ఆ తర్వాత 7 months నుంచి మనకు 2 years నిండే వరకు కూడా మనం టీహెచ్ఆర్ అంటే టేక్ హోమ్ రేషన్ కింద మనం 16 కోడిగుడ్లు ఇస్తాము. బాలామృతం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే గర్భిణీ స్త్రీలకు ఇక్కడే మీరు ఆహార భద్రత కల్పిస్తారు అంటే ఇంటి వద్దకు పంపించడం జరుగుతుంది? గర్భిణీ స్త్రీలకు మనకు ఈ పథకం స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటి అంటే, గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా మనకు అంగన్వాడీ కేంద్రంకి వచ్చి తినాలి అనే ఉద్దేశంతో స్టార్ట్ చేశారు. స్పాట్ ఫీడింగ్ అంటారు దాన్ని. కానీ యాక్చువల్లీ ఈ డెలివరీ గర్భిణీ స్త్రీలు 8 నెలలు నిండిన తర్వాత నుంచి డెలివరీ అయిన 45 రోజుల వరకు వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ అనేది అవసరం. నడవడం కానీ, డెలివరీ అయిన తర్వాత వెంటనే వచ్చి కూర్చొని తినలేరు. కాబట్టి అటువంటి ఎక్సెప్షనల్ కేసుకు మాత్రం మనం టీహెచ్ఆర్ ఇవ్వకుండా, అంటే వట్టి ధాన్యాలు, పప్పులు, బియ్యము, నూనె అట్లా ఇవ్వకుండా ఇక్కడ వంట చేసి మనం బాక్సుల ద్వారా తీసుకెళ్ళమనే అవకాశం కూడా ఇస్తున్నాం. ఎందుకంటే ఫైనల్లీ వాళ్ళకు చేరుతుందా లేదా అనే ఉద్దేశంతోనే మనం పని చేస్తున్నాం. కాబట్టి అట్లా కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఇక్కడికి పిల్లలకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, టీకాలకు సంబంధించి ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? మనకు ఐసిడిఎస్ లో మనకు వ్యాక్సినేషన్, ఇమ్యూనైజేషన్ అనేది కూడా ఒక లక్ష్యము. ఆ ఇమ్యూనైజేషన్ ఎవరు చేస్తారు? ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు ముగ్గురు కలిసి అంగన్వాడీ కేంద్రంలో ఒక సెంటర్ లో, ఒక కేంద్రంలో బుధవారం, ఇంకో కేంద్రంలో శనివారం, వాళ్లకు అనుగుణంగా ఉన్న షెడ్యూల్ లా ఏ ఒక్క పిల్లవాళ్ళను మనం వదిలేయకుండా షెడ్యూల్ ప్రకారంగా వాళ్ళు టీకాలు ఇస్తారు. ఏది కూడా మిస్ కాదు. మనకు ప్రభుత్వం కల్పిస్తున్నదన్నీ కూడా ఇమ్యునైజేషన్ మనం పిల్లలకి ఇస్తున్నాం అంగన్వాడీ సెంటర్స్ లో. ఈ రోజు కూడా మీరు ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ కూడా పిల్లలకు ఇమ్యునైజేషన్ ఇస్తున్నాం. వెడ్నెస్డే కాబట్టి ఎవ్రీ వెడ్నెస్డే, సాటర్డే ఇస్తారు. ఎవ్రీ వెడ్నెస్డే, సాటర్డే. ఒకవేళ ఆ రోజు పిల్లలు ఈ ఊర్లో కాకుండా ఎక్కడైనా ఉంటే వాళ్ళకి కాల్ చేసి మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది వెంటనే. ఎందుకంటే అది మనం మిస్ చేయకూడదు కాబట్టి. పిల్లలకు ఎడ్యుకేషన్ కి సంబంధించి యాక్టివిటీస్ రూపంలో చెప్తారా? అసలు ఎట్లా? మనకు ఫస్ట్ అంగన్వాడీ సెంటర్స్ అనేది ఒకప్పుడు సత్తుబడిగా స్టార్ట్ చేసిండ్రు. కానీ ఈ పిల్లలు 0 to అంటే మనకి 3 years to 6 years పిల్లలు ప్రీ స్కూల్ అనేది కూడా మనం ఒక అంశంగా పెట్టుకున్నాం. ప్రీ స్కూల్ పిల్లల ఒక బ్రెయిన్ ఎట్లుంటదంటే చాలా షార్ప్ గా, తొందరగా గ్రాస్ప్ చేసుకునే శక్తి ఉంటది వాళ్ళకి. కాబట్టి అంగన్వాడీ టీచర్స్ కి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళకు కూడా ప్రత్యేక సిలబస్ అనేది ఇస్తూ, వీళ్ళకు టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ మనము పాఠాల రూపంగా, చిన్నపిల్లలకు పాఠాలు అలా చెప్పం కాబట్టి పాఠాల రూపంగా, ఆటల రూపంగా వాళ్ళకు ఏ వయసులో ఎటువంటిది అవసరం అనేది మనకు బుక్స్ కూడా వచ్చినాయి. ప్రీ స్కూల్ బుక్స్, పూర్వ ప్రాథమిక బుక్స్ అని, వాటిని పట్టుకొని మనం ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా మనకు ఈ మాసంలో అంటే ఈ జనవరి మాసంలో ఎక్కడ ఏ సెంటర్ విజిట్ చేసినా కూడా ఆ బుక్ లో ఏది ఉందో ఆ టీచర్ అక్కడ అదే చెప్పాలి. ఈ అంగన్వాడీ సెంటర్ వద్ద ఇక్కడి ప్రజలు మరియు తల్లిదండ్రులు
తల్లిదండ్రులు ఎటువంటి సహకారం అందిస్తున్నారు? మురుమూరులో అంగన్వాడీ టీచరు బాగా పనిచేస్తున్నారు. ఇక్కడ హెల్పర్ వేకెంట్ మనకు 205 సెంటర్స్లలో 37 హెల్పర్స్ వేకెంట్ ఉన్నారు. ఈ ఒక 7 అంగన్వాడీ టీచర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి. అవి కూడా మనకు కలెక్టర్ సార్ ఆమోదంతో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అది కూడా మనం ఫిల్అప్ చేస్తాము. అటువంటి ఉన్నప్పటికి కూడా అంగన్వాడీ టీచర్ మరి కమ్యూనిటీ, మన అంగన్వాడీ సెంటర్ అంటే కమ్యూనిటీ మీద బేస్డ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఇక్కడ మురుమూరులోనే కాకుండా ప్రతి ఒక్క సెంటర్లో కూడా అంగన్వాడీ టీచర్స్కి, హెల్పర్స్కి, కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా సహకరించాలని ఈ ప్లాట్ఫామ్ ద్వారా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే చాలా బాగుంది. ప్రతి పండగ ముందర కూడా మన కల్చరల్ యాక్టివిటీస్ అనేవి కూడా పిల్లలకు మనము నేర్పిస్తూ ఉండాలి. ప్రతి పండగప్పుడు కూడా ఇక్కడ మురుమూరు అంగన్వాడీ కేంద్రంలో ఇక్కడ టీచర్ గారు బాగా చేస్తారు. మేమందరము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది పిల్లల్ని తీసుకురావడానికి ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా? మనము ఒక అంగన్వాడీ సెంటర్కి పిల్లల్ని పంపించాలి అని అంటే అక్కడ టీచర్ ఎట్లా వాళ్ళకు పాఠాలు చెప్తుంది, ఆటలు ఆడిపిస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను వచ్చిన దగ్గర నుంచి అయితే గ్రోత్ మానిటరింగ్ కరెక్ట్గా చేయాలనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ కూడా మన కలెక్టర్ సారు ప్రతి వారం మాకు 15 రోజులకు ఒక్కసారి కలెక్టర్ సారు, వారానికి ఒకసారి DWO సారు రివ్యూ చేసినప్పుడు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ని మేము ఇంకెంత మంచిగా వీళ్ళకి చెప్పగలుగుతాం అన్న దాని మీద మేము మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇట్లనే గ్రోత్ మానిటరింగ్ చేస్తూ ప్రీ స్కూల్ మంచిగా చెప్తూ ఈ వచ్చే జూన్ నుంచి ఎక్కువ మంది పిల్లలు వచ్చే విధంగా మేము ప్లాన్ చేసుకుంటున్నాము. అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలకు పోషకాహారం ఎటువంటి అందిస్తున్నారు? బాలామృతం ప్లస్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు ఈ తక్కువ బరువు పిల్లల్ని మనము ఎక్కువ చూసినట్టయితే ఏజ్ గ్రూప్ లో ఉంటున్నారంటే ఈ పాలు తాగే పిల్లలనే తక్కువ బరువు ఉన్న పిల్లలు ఉంటున్నారు. లోపపోషణ పిల్లలు ఎక్కువ మంది పాలు తాగే ఏజ్ వాళ్ళే ఉంటున్నారు. అటువంటి వాళ్ళకు మనం తల్లి ఎక్కువ పాలిచ్చే తల్లి మంచి పౌష్టికాహారం తీసుకోవాలని మనం చెప్పడం జరుగుతుంది. ఆకుకూరలు తీసుకోవాలని చెప్పి మరి అదే విధంగా RBSK టీం వాళ్ళు కూడా మనకు రక్త పరీక్షలు, అనేమియా టెస్ట్లు అనేది కూడా చేస్తున్నారు. చేసి వాళ్ళ పౌష్టికాహారంతో వాళ్ళను లోపపోషణ నుంచి బయటికి తీసుకురావచ్చు తల్లి పాలు ఇవ్వడంతో. ఈ ప్రీ స్కూల్ పిల్లలకు మనము మంచి గుడ్డు, పాలు ఎటువంటి ఆహారం తీసుకోవాలనేది మన కౌన్సిలింగ్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తాము. ఈ 7 months నుంచి మనం బాలామృతం ఇవ్వడం జరుగుతుంది కదా మామూలుగా. ఈ లోపపోషణ పిల్లలకు మనం బాలామృతం ప్లస్ అనేది ఇస్తాం. దాంతోనే మాక్సిమం కవర్ అవుతున్నారు. ఇంకేదైనా ఉంటే మనం కౌన్సిలింగ్ చేస్తూ పరిశుభ్రతమైన వాతావరణం కల్పిస్తూ అట్లాంటిది కూడా చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు మరియు టీచర్ ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం ఎలాంటి సేవలు అందిస్తున్నారని. నమస్తే అండి, మీ పేరు? నమస్కారం అండి, నా పేరు పెండ్యాల విమల. ఇక్కడ ఎటువంటి విద్యార్థులకు, పిల్లలకు కానివ్వండి, ఎటువంటి సేవలు అందిస్తున్నారు? మా దగ్గర గర్భిణీలకు, బాలింతలకు వ్యాధి నిరోధక టీకాలు మరియు షామ్మం అంటే తక్కువ బరువు ఉన్న పిల్లలకు ఫుడ్, బాలామృతం అని అన్ని రకముల కలిసి మంచి పౌష్టికాహారం మా అంగన్వాడీ కేంద్రంలోనే ఒక గిన్నె కొలత ఉంటుంది. దాని ప్రకారం పిల్లలకు తినిపిస్తూ ఆ బరువు పెంచేందుకు మేము హెల్ప్ చేస్తుంటాము. మా స్కూల్లోనే పెట్టిస్తాము. గర్భిణీ బాలింతలు కూడా తక్కువ బరువు ఉంటే వాళ్ళకి పాలు, గుడ్డు, ఒక పూట సంపూర్ణ భోజనం పెడతాము. మా వ్యాధి నిరోధకాలు అన్ని తీరా అంగన్వాడీ కేంద్రంలో అన్ని సేవలు అందిస్తుంటాము. స్పెషల్గా ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఒక గర్భిణీ కానీ, ఒక పిల్లలు తక్కువ బరువు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు ఆకుకూరలు, పాలు, గుడ్డు, పండ్లు, మన అందుబాటులో దొరికేటటువంటి పళ్ళు అన్నీ కూడా తినమని మేము చెప్తుంటాము. మా పాఠశాలలో, మా అంగన్వాడీ కేంద్రంలో కూడా వండించి మేమే దగ్గర ఉండి తినిపిస్తాము. రోజుకు గుడ్డు, పాలు మాత్రం కంపల్సరీ పెడతాము వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని. మళ్ళీ పోతే పిల్లలకు సామూహికంగా, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యకరంగా పెరిగేందుకు ఉపాధి కల్పించడం కోసం ఇక్కడ పిల్లలతో ఆటలు ఆడిస్తాము, పాటలు పాడిస్తాము. ఆట పాటల ద్వారా ఇంగ్లీష్లో కూడా విద్యను బోధిస్తాము. ఇక్కడ సంక్రాంతికి సంబంధించి ఎలాంటి సెలబ్రేషన్ చేస్తున్నారు? మా అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలు, CDPO అలేఖ్య పటేల్ గారి ఆదేశానుసారం మా అంగన్వాడీ కేంద్రంలో రంగవల్లి ముగ్గులు, బొమ్మల కొలువులు, భోగి పండ్లు ఇవన్నీ పోస్తూ పిల్లలందరికీ సంక్రాంతి అంటే ఏంటి, ఆ సంక్రాంతి పండుగకు మనం ఏం చేయాలి, ఆ పండగ గురించి, ఎందుకంటే ఇప్పుడు అన్ని పండగలు పిల్లలకు తెలవడం లేదు. అట్లా కాకుండా అన్ని పండుగలు మన కేంద్రంలో నడుపుకుంటూ పిల్లలకు వాటి గురించి విశిష్టత చెప్పుతూ వాళ్ళకు అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రంలో ప్రతి పండగ కూడా కుల మత భేదం లేకుండా అన్ని పండగలు మా అంగన్వాడీ కేంద్రాలు జరుపుకుంటాము. గర్భిణులకు శ్రీమంతాలు చేస్తాము, ఆ పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తాము, అన్నప్రసరణ కార్యక్రమం చేస్తాము. నాకు
18 మంది గర్భిణీలు, 13 మంది బాలింతలు, 25 మంది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు. ఇక్కడ పేరెంట్స్ మరియు గ్రామ ప్రజలు ఎలా సహకరిస్తారు? అవునండి, గ్రామ పంచాయతీ నుంచి కూడా కార్యదర్శి కానీ, సర్పంచ్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, వాళ్ళు ఎంఆర్ఓ ఎంపీడీఓలు కానీ మేము పిలవగానే ఆహ్వానం అందుకుని మా దగ్గరకు వస్తారు. వాళ్ళు కూడా మాకు హెల్ప్ చేస్తారు. ఒక స్వచ్ఛంద సంస్థ కూడా మాకు పిల్లలకు ప్లేట్లు గ్లాసులు లేకుంటే వాళ్ళే సొంతంగా కూడా 40 ప్లేట్లు గ్లాసులు మా బడికి సహకరించారు. ఎన్టీపీసీ వాళ్ళు 2 బీరువాలు ఇచ్చారు, కుర్చీలు ఇచ్చారు. మా అంగన్వాడీ మోడల్ అంగన్వాడీ కేంద్రం మా స్కూల్కి వచ్చి ఎంతో సంతోషించి మాకు చాలా హెల్ప్ చేస్తారు. ఇంకా అభివృద్ధి చేయడానికి కేంద్రానికి సంబంధించి అధికారులను సంప్రదించామండి. ఇంతకుముందు మేమే సొంతము మీటర్ పెట్టుకొని ఫ్యాన్లు పెట్టుకొని చేస్తున్నాము. ఇప్పుడు మా సిడిపిఓ గారు కూడా మాకు మీటర్ ఇస్తా అన్నారు, పిల్లలకు ఆట వస్తువులు కొని ఇస్తా అన్నారు. ఇంకా అభివృద్ధి చెందడానికి వాళ్లే కాకుండా మేము కూడా సొంతంగా పిల్లలకు 2 జతల యూనిఫామ్లు కుట్టించాను నా డబ్బులతోని. యూనిఫామ్లు కుట్టిస్తూ ఆటపాటలతో ప్రైజులు ఇస్తూ వాళ్ళని ఉత్సాహకరంగా ముందుకు నడిపిస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు టీచర్గా ఇక్కడ చేస్తున్నారు? నేను 1993లో అంగన్వాడీ టీచర్, ఇప్పుడు 38 సంవత్సరాలు. చాలా సీనియర్ అన్నమాట. అవునండి, బాగా అవగాహన ఉన్నట్టుంది మీకు పిల్లల పట్ల. అవునండి. పిల్లలంటే మాకు మేము ఇంట్లో ఎప్పుడు ఉండము, స్కూలే మాకు ఇల్లు. మేము ప్రొద్దున 9 గంటలకు వస్తే 5 అవుతుంది ఇంటికి పోయే వరకు. పిల్లలు తల్లులు మా దగ్గర ఎప్పటికీ ఉంటారు. ఆ పిల్లల గురించే నేను అన్ని చేసుకుంటూ కార్యక్రమాలు ఇక్కడ ఉంటాను. ఇక్కడ ఫుడ్ కి సంబంధించి, స్టోరేజ్ కి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము పిల్లలకు ఫస్ట్ వండేటప్పుడు కూడా ప్లేట్లు, గంజులు, గ్లాసులు అన్ని కడిగి ఆయా దగ్గర ఉండి వంట చేపిస్తాను. పెట్టేటప్పుడు కూడా పిల్లలకు చేతులు కడిగించి కోడిగుడ్డు కూడా 4 ముక్కలు చేసి, చిన్న పిల్లలు అట్టుకోవద్దని 4 ముక్కలు చేసి ప్లేట్లు పెట్టి తినిపిస్తాము. 12:30కు లంచ్ పెట్టేటప్పుడు కూడా చేతులు కడిగించి పిల్లలకు భోజనం పెట్టి దగ్గర ఉండి తినిపించేటట్టు చూసుకుంటాం. ఇంకా ఎక్కువ మంది పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి రావడానికి ఏమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారా? మేము బడిబాట కార్యక్రమం నిర్వహిస్తాము, గ్రామంలో ర్యాలీ చేస్తాము, ఇంటింట సర్వే కార్యక్రమం చేస్తాము. మాతో పాటు మా ఏఎన్ఎం, ఆశా వర్కర్లు కూడా మాతో సర్వేలో పాల్గొంటారు, ఫుల్ హెల్ప్గా ఉంటారు మాకు. మేము అందరం కలిసి ఒకే సర్వే ఒకే మాట మీద పనిచేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, నమస్తే.